విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ ఫ్యాన్స్కు భారీ షాక్ తగలబోతోంది. అంటే షాక్ తగలడం కాదు, ఆల్రెడీ తగిలేసినట్టే అనుకోవాలి. సో ఇది ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఉంది. దాంతో పాటుగా ఇంకా పెద్ద న్యూస్ అనాలిసిస్ ఏంటి అంటే, పాకిస్తాన్తో మనం ఎందుకు క్రికెట్ ఆడాలి, ఎవరి కోసం క్రికెట్ ఆడాలి, తప్పు చేస్తోంది బీసీసీఐ, ఇండియన్ గవర్నమెంట్ అనిపిస్తోంది. అది తెలుసుకుందాము. అలాగే సెకండ్ టెస్ట్ డే 1 గిల్ ఒక ఆట ఆడుకున్నాడు ఇంగ్లాండ్ బౌలర్స్తో, అండ్ యశస్వి జైస్వాల్ జోరు చూసాము. సో దానికి సంబంధించిన ఒక చిన్న డీటెయిల్డ్ కాకుండా లైట్ రివ్యూ చూద్దాము. ఇక ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటి అంటే, ఛాంపియన్స్ లీగ్ క్రికెట్ ఎంతమందికి గుర్తుంది? 90s బ్యాచ్ గుర్తుంటుంది అనమాట. సో ఇది మళ్ళీ రాబోతోంది 2026 నుంచి. అంటే ఎలా వస్తుంది, ఏ పేరుతో వస్తుంది, అండ్ అలాగే వచ్చే ఛాన్స్ ఉందా, ఎందుకు అప్పుడు ఆపేశారు, ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ మీకు అంటే రోహిత్ శర్మ ఫ్యాన్స్ అలాగే విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కోసం ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అని చెప్పా కదా, అదేంటి అంటే, ఇంకా మీరు కొన్ని రోజులు ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది ఆ ఇద్దరిని గ్రౌండ్లో చూడడానికి. మీ అందరికీ తెలుసు, టెస్ట్ ఫార్మాట్ నుంచి T20 క్రికెట్ నుంచి ఈ ఇద్దరు రిటైర్మెంట్ ప్రకటించారు. ఓన్లీ 1 డే ఫార్మాట్ ఆడుతున్నారు. సో ఇప్పుడు జరుగుతున్న ఈ ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ అంటే ఇంగ్లాండ్ టూర్ అయిపోయాక మనం బంగ్లాదేశ్కి వెళ్ళాలి. ఎప్పుడు అంటే August 17th నుంచి మనకు బంగ్లాదేశ్తో ఈ 1 డేలో T20లో ఒక టూర్ ఉందన్నమాట. అయితే ఇప్పుడు ఈ టూర్ డౌట్లో పడింది, అంటే పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పట్లో జరగదనమాట, మేబీ క్యాన్సిల్ కూడా చేయొచ్చు, మనం ఏం చెప్పలేము అనమాట. బట్ ప్రజెంట్ అయితే పోస్ట్ పోన్ వరకు మ్యాటర్ వెళ్ళింది. సో ఇండియన్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఇంకా బీసీసీఐకి ఫుల్ లెంత్లో పర్మిషన్స్ రాలేదు వెళ్ళడానికి. ఎందుకంటే ప్రజెంట్ బార్డర్ ఇష్యూస్ జరుగుతున్నాయి అనమాట. మొత్తం మన చుట్టూ ఏదో ఒక ఇష్యూ జరుగుతుంది. ఇక్కడ బంగ్లాదేశ్, అక్కడ పాకిస్తాన్, పైన చైనా. సో ఏదో ఒక చిన్న చిన్న ఇష్యూస్. అందుకే కొంచెం జాగ్రత్తగా డెసిషన్స్ తీసుకుంటుంది ఇండియన్ గవర్నమెంట్. సో ఇప్పుడు ఎందుకు అంటే ఇది లేట్ అవుతుందని మీకు అర్థమైపోయింది కదా. అంటే విరాట్ కోహ్లీ అండ్ అలాగే రోహిత్ శర్మ August 17th ఒకవేళ ఈ సిరీస్ స్టార్ట్ కాకుంటే వాళ్ళను గ్రౌండ్లో చూడడం లేట్ అవుతుంది. మళ్ళీ ఎప్పుడు? సో October 19th అనమాట మనకు ఆస్ట్రేలియాతో మ్యాచ్లు ఉన్నాయి. అప్పుడే మళ్ళీ వాళ్ళని చూడగలుగుతాం. అయితే ఎందుకు ఇది షాకింగ్ న్యూస్ ఏముంది అంటే, సో గుర్తుపెట్టుకోండి, T20 లేదు, టెస్ట్ లేదు, వాళ్ళ టార్గెట్ 2027 వరల్డ్ కప్ అనమాట, 1 డే వరల్డ్ కప్. సో ఇంకా 2 years టైం ఉంది. ఈ 2 years వాళ్ళు క్రికెట్ అన్నది రెగ్యులర్గా ఆడలేరు వాళ్ళు. బట్ ఉన్న మ్యాచ్లన్నీ ఎక్కువగా ఆడడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. రెగ్యులర్ క్రికెట్ ఎప్పుడైతే ఆడరో ఆటోమేటిక్గా వాళ్ళ ఫాము తగ్గుతుంది. దాంతో పాటుగా సెలెక్టర్స్ కూడా రెగ్యులర్గా ఆడుతున్న వాళ్ళ వైపుకి ఫోకస్ వెళ్ళిపోతుంది అనమాట. అది మనం క్రికెట్ ప్రపంచంలో జరిగేదే. బట్ వీళ్ళు స్టార్ ప్లేయర్స్ కాబట్టి కొంచెం ఇంపార్టెన్స్ ఉంటుంది. కానీ ఇలా సిరీస్లు పోస్ట్ పోన్ అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళ ఫ్యూచర్కి, వాళ్ళ కంటున్న డ్రీమ్, ఆ కళకు ఖచ్చితంగా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుందన్నమాట. సో చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇక మళ్ళీ మనం October వరకు వెయిట్ చేయాల్సింది అనిపిస్తోంది ఆ ఇద్దరిని గ్రౌండ్లో చూడాలి అంటే. ఇక నెక్స్ట్, ఎందుకు మనం పాకిస్తాన్తో క్రికెట్ ఆడాలి? ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ న్యూస్ అంటే, September 5th నుంచి ఏషియా కప్ ఆడే అవకాశం ఉందని చెప్పి ఒక టెంటేటివ్ షెడ్యూల్ అనమాట. అంటే ఈ విధంగా జరిగే అవకాశం ఉందని చెప్పి న్యూస్ వస్తుంది అనమాట. September 7th ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఉంటుందని కూడా ఒక న్యూస్ వస్తుంది. అసలు ఎందుకు ఆడాలబ్బా వీళ్ళతో? ఆడడం మానేయండి ప్లీజ్. బీసీసీఐ కానీ ఇండియన్ గవర్నమెంట్ కానీ ఈ బార్డర్ ఇష్యూస్లో ఇలాంటి వాటిలో ఇంత స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు ఈ పని కూడా చేయండి. వాళ్ళతో క్రికెట్ ఆడకండి. అంటే ఇన్ని రోజులు నేను కూడా అనుకునేవాడిని, క్రికెట్కి బార్డర్కి సంబంధం ఏముంది, ఇది ఒక స్పోర్టు, మనం ఆడాలని చెప్పి. బట్ రీసెంట్గా మీరు అన్ని ఫాలో అయ్యారు అంటే మనం ఒక విషయాన్ని కూడా చర్చించామన్నమాట. ఈ శిఖర్ ధవన్ వర్సెస్ షాహీన్ అఫ్రిది, అంటే వాళ్ళిద్దరు పర్సనల్ ఇష్యూ. ఇద్దరు క్రికెట్లో రిటైర్మెంట్ ప్రకటించారు. ఆ ఇద్దరు ఏమైనా మాట్లాడుకుంటారు, దానికి ఎవరికి సంబంధం లేదు. కానీ ఆ టైంలో షాహిద్ అఫ్రిది, సో పెద్ద అఫ్రిది, చిన్న అఫ్రిది కాదు, షాహిద్ అఫ్రిది చేసిన కొన్ని కామెంట్స్ అనమాట. ఈ టీ కప్పు, టీ ఇస్తా ఇలాంటి వాటికి సపోర్ట్ చేస్తూ పాకిస్తాన్ క్రికెటర్స్ ఇన్స్టాగ్రామ్లో టీ కప్పులు పట్టుకుని ఫోటో పెట్టారు. అంటే వాళ్ళు స్పోర్ట్ని స్పోర్ట్ లాగా చూడట్లేదు. ఎవరో ఇద్దరు చేసుకున్న కామెంట్స్, ఇప్పుడు మన వాళ్ళు ఎవరైనా చేశారు అట్లాంటి చిల్లర పనులు, తెలియదు కదా. సో ఈ చిల్లర పనులు, చిల్లర థాట్స్, అంటే వాళ్ళు గేమ్ని గేమ్ లాగా చూడకుండా ఏదో లోపల కోపము, కసి పెట్టుకొని ఆడుతున్నారు అనమాట. కానీ మన వాళ్ళు ఎప్పుడు బై మిస్టేక్ కూడా అలాంటి పనులు చేయలేదు. నేను చాలా ప్రౌడ్గా చెప్పగలను, చాలా ఏమంటారు గట్టిగా కూడా చెప్పగలను. ఎందుకంటే శిఖర్ ధవన్ రిటైర్ అయ్యాడు, తన ఒపీనియన్ చెప్పాడు. ఆ పక్క షాహిద్ అఫ్రిది చెప్పాడు, అక్కడితో అయిపోయింది మ్యాటరు. మన వాళ్ళు ఏమైనా శిఖర్ ధవన్కి సపోర్ట్ చేశారా? లేదు కదా. ఈవెన్ వార్ అని చెప్పినప్పుడు కూడా మన వాళ్ళు సోల్జర్స్ కోసం పోస్టులు పెట్టారు, కానీ
వాళ్ళ పోస్ట్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో వాళ్ళు కొంచెం అంటే రెచ్చగొట్టే విధంగా పెట్టడం ఇలాంటివి చాలా చేశారనమాట. సో దయచేసి వాళ్ళతో క్రికెట్ ఆడకండి. ఆడుకుంటే నష్టం కలిగేది వాళ్ళకే, మనకు కాదు. ఛాంపియన్స్ ట్రోఫీకి వెళ్ళలేదు, ఏమైంది, కొన్ని వందల కోట్ల నష్టం జరిగింది. సో ఈ ఏషియా కప్ కూడా మనం వెళ్ళకూడదు. ఒకవేళ వాళ్ళు రారంటారా? రాకుంటే మనలో ఏమవుతుంది, మహా అయితే సంవత్సరానికి 1-2 మ్యాచ్లు జరుగుతాయి వాళ్ళకు, మనకు అదొక్కటి లేకుండా మనం ఆస్ట్రేలియా మ్యాచ్లు ఇంట్రెస్ట్గా చూసుకోవచ్చు, ఇంగ్లాండ్ మ్యాచ్లు ఇంట్రెస్ట్గా చూసుకోవచ్చు, చాలా ఉన్నాయి మనకు ఆప్షన్స్. ప్లీజ్ దయచేసి వాళ్ళతో క్రికెట్ ఆడకండి. వాళ్ళను పెంచి పోషించి మన మీదకి మనం తెచ్చుకున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇండియన్ గవర్నమెంట్ ఈ డెసిషన్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్యాన్స్ కూడా దీన్ని సపోర్ట్ చేయాలి. ఇండియా పాకిస్తాన్ మాకు కావాలి, మనం కావాలనుకుంటున్నాం, కానీ వాళ్ళు దాన్ని ఇంకోలా చూస్తున్నారు, కాబట్టి మనకు అవసరం లేదు. ఇదనమాట. సో ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా సెకండ్ టెస్ట్ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ డే అయిపోయింది అనమాట. అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట చేంజెస్ అన్నవి. కుల్దీప్ యాదవ్ ఖచ్చితంగా ఉంటాడు అనుకుంటే వాషింగ్టన్ సుందర్ని తెచ్చారు, సాయి సుదర్శన్ తీసి పక్కన పడేశారు, కరుణ్ నరాల్ని పెట్టుకున్నారు. సో ఎందుకో ఈ చేంజెస్తో నేనైతే హ్యాపీగా లేను, నేను పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను. సో ఇంగ్లాండ్ వాళ్ళు టాస్ గెలిచారు, మన ఇండియా వాళ్ళు బ్యాటింగ్కి వచ్చారు. మనకు మంచి స్టార్ట్ అయితే దొరకలేదు. కేఎల్ రాహుల్ ఓన్లీ 2 runs అవుట్ అయ్యాడు. అయితే యశస్వి జైస్వాల్ మరోసారి తన మంచి ఫామ్ని కంటిన్యూ చేశాడు, 87 runs. అయితే కరుణ్ సో మళ్ళీ ఛాన్స్ వేస్ట్ చేసుకోవడమే చెప్తాను నేను. 31 ఈజ్ నాట్ ఎనఫ్ అనమాట. తను ఆడుతున్న బ్యాటింగ్ పొజిషన్కి తనకు చాలా మంచి పొజిషన్ ఇచ్చారు. సో లాస్ట్ మ్యాచ్లో కాకుండా ఈసారి కొంచెం త్వరగా పంపించారు, అయినా కూడా మళ్ళీ 30 దగ్గరే అవుట్ అయ్యాడు అనమాట. బట్ శుభ్మన్ గిల్ సో ఫెంటాస్టిక్, నాకు సెంచరీ, నాట్ అవుట్, 216 balls 114 runs. సో ఎడ్ బక్స్టన్ గ్రౌండ్లో ఇండియన్ కెప్టెన్స్ ఇద్దరు మాత్రమే సెంచరీ చేశారు. ఒకటి విరాట్ కోహ్లీ, 2 శుభ్మన్ గిల్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే 138 innings అయిపోయాక శుభ్మన్ గిల్వి 16 centuries ఉన్నాయి. ఓవరాల్గా అన్ని ఫార్మాట్లో విరాట్ కోహ్లీ కూడా 16 centuries ఉన్నాయి. సో కింగ్ అన్నారు, ప్రిన్స్ కూడా అదే దారిలో వెళ్తున్నాడు అనమాట. అలాగే మంచిగా ఆడాలని కోరుకుందాము. ఇక రిషబ్ పంత్ 25 runs అవుట్ అయిపోయాడు. సో నితీష్ కుమార్ రెడ్డి ఛాన్స్ వచ్చింది, మనోడు మళ్ళీ ఆ ఫ్లాప్ ఫామ్ని ఐపీఎల్ నుంచి కంటిన్యూ చేస్తున్నాడు. ఇప్పుడు ఛాన్స్ రాగానే అది కూడా కంటిన్యూ చేశాడు. ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డి పైన చాలామంది హోప్స్ పెట్టుకున్నారు. మన ఫస్ట్ మ్యాచ్లో మన మిడిల్ ఆర్డర్లో లోయర్ ఆర్డర్ వాళ్ళు ఫెయిల్ అవ్వగానే ఇది నితీష్ కుమార్ రెడ్డి ఉంటే ఆడేవాడు అని చెప్పి అన్నారు. చూస్తేనేమో 1K అవుట్ అయ్యాడు అనమాట. సో రవీంద్ర జడేజా చాలా మంచిగా బ్యాటింగ్ చేస్తున్నాడు, 41 runs. సో డే 1 3-10 5 wickets. నన్ను అడిగితే వికెట్స్ ఒక 2-3 ఎక్కువ పడ్డాయి, బట్ మంచి స్కోర్ అయితే వచ్చింది, మన వాళ్ళు ఎక్కడ తగ్గలేదు. సో ఆ ఫస్ట్ రోజు పిచ్ బాగుంటుందని నేను పిచ్ రిపోర్ట్లో మీకు చెప్పాను అనమాట. దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకున్నారు ఇండియన్ బ్యాట్స్మెన్స్. సో సెకండ్ రోజు కూడా మనకేమి ఇప్పుడు సెకండ్ రోజు ఆల్మోస్ట్ డే ఎండ్ వరకు మనం బ్యాటింగ్ ఆడితే బాగుంటుంది. డే ఎండ్ వరకు అంటే డే అంతా కాదు. సో ఒక 60 overs అలా ఆడి వాళ్ళకి ఇచ్చేసినా కూడా బాగుంటుంది. అంటే ఒక 450 470 అలా కొడితే బాగుంటుంది అనమాట. ఆ స్కోర్తో మనం సో వాళ్ళకి బ్యాటింగ్ ఇచ్చామనుకోండి, వీఆర్ ఇన్ కంఫర్టబుల్ స్టేట్ అనమాట. బట్ చూద్దాం ఏం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళ బౌలర్స్ క్రిస్ వోక్స్ ఫస్ట్ టెస్ట్కి ఈ టెస్ట్కి చాలా చేంజ్ జరిగింది తన బౌలింగ్లో, చాలా బాగా వేస్తున్నాడు, 2 wickets తీసుకున్నాడు. ఇక బ్రైడన్ కార్డ్స్ అలాగే కంటిన్యూ అయ్యాడు. వీళ్ళ టీంలో కూడా జోఫ్రా ఆర్చర్ రాలేదు, మరి ఎందుకు డెసిషన్ తీసుకున్నారో తెలియదు అనమాట. ఇక అలాగే బెన్ స్టోక్స్ 1 wicket, షోయబ్ బషీర్కి 1 wicket పడింది. ఇదనమాట ఫస్ట్ రోజు జరిగిండేది. అయితే వికెట్స్ పరంగా మనం బ్యాక్ ఫుట్ వేసినా ఆ రన్ రేట్ పరంగా కానీ మన వాళ్ళు ప్రెసెంట్ శుభ్మన్ గిల్, జడేజా బ్యాటింగ్ చూస్తుంటే మనం ఫ్రంట్ ఫుట్లోనే ఉన్నాం అనిపిస్తుంది. సెకండ్ డే కంప్లీట్ అయితే మనం ఏ ఫుట్లో ఉన్నామో తెలుస్తుంది. 2015లో ఛాంపియన్స్ లీగ్ క్రికెట్ని ఆపేశారు. సో ఎంతమంది 90s కిడ్స్ వాళ్ళకు బాగా గుర్తుంటుంది అనమాట ఈ ఛాంపియన్స్ లీగ్ క్రికెట్ అన్నది. సో ఇప్పుడు ఐపీఎల్ అంటే ఐపీఎల్ జరగడము, అలాగే వెస్టిండీస్ లీగు, అలాగే బిగ్ బ్యాష్, 100, సో ఇలా అంటే అప్పటికి ఉన్న లీగ్స్ అన్నీ కలిపి ఒక లీగ్ లాగా పెట్టేవాళ్ళు అనమాట. దాన్ని ఛాంపియన్స్ లీగ్ అనేవాళ్ళు. సో ఆ ఛాంపియన్స్ లీగ్ని 2 సార్లు చెన్నై గెలిచింది, 2 సార్లు ముంబై గెలిచింది అనమాట. సో తర్వాత దాన్ని ఆపేశారు. ఎందుకు ఆపేశారు అంటే, ఒకటి రేటింగ్స్ రాకపోవడం. ఎందుకు అంటే ఈ ఐపీఎల్లో మన టీమ్స్లో అప్పటికే స్టార్ ప్లేయర్స్ ఉండేవాళ్ళు. సో మన మ్యాచ్లు ఉన్నప్పుడు మాత్రమే, అంటే మన ఛాంపియన్స్ ఆడుతున్నప్పుడు మాత్రమే ఐపీఎల్ వాళ్ళు రేటింగ్స్ అనేవి బాగా వచ్చేవి. తర్వాత టైంలో మిగతా టీమ్స్ వేరే కంట్రీస్లో లీగ్స్ ఉన్నాయి కదా, వాళ్ళు ఆడుతున్నప్పుడు ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. సో ఇది ఒక మెయిన్ రీజన్స్. ఇప్పుడు రేటింగ్స్ లేవంటే స్పాన్సర్స్ రారు. సో ఇదంతా వైస్ వర్సా. తర్వాత ఏమైపోయింది అంటే ఇంకొకటి మన వాళ్ళు పూర్తిగా డామినేట్ చేయడం ఇక పెద్దగా ఏం కనిపించలేదు. అందుకే అప్పుడు ఈ స్పాన్సర్స్ లేకపోవడం, మన డామినేషన్ ఎక్కువగా ఉండడం, దీన్ని తీసేసేదనమాట. బట్ ఇప్పుడు మళ్ళీ కొత్త పేరుతో రాబోతోంది వరల్డ్ క్లబ్ క్రికెట్ ఛాంపియన్షిప్ అనమాట. సో వరల్డ్ కప్ కాదు, వరల్డ్ క్లబ్ ఛాంపియన్షిప్.
సో ఇప్పుడు చాలా లీగ్స్ వచ్చేసాయి, మీకు తెలుసు సౌత్ ఆఫ్రికా లీగ్ వచ్చేసింది, అలాగే ఇప్పుడు దీంట్లో పాకిస్తాన్ వాళ్ళు కూడా ఎంటర్ అవుతారు, మనం ఏం చేయలేము. సో ఒకవేళ జరిగితే చెప్తున్నాను 2026 నుంచి దీన్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ప్రెసెంట్ అయితే ఇంతకు ముందులాగా స్పాన్సర్స్ ఇష్యూ రాకపోవచ్చు, ఎందుకంటే ప్రెసెంట్ క్రికెట్ T20 క్రికెట్ చాలా ఎవాల్వ్ అయిపోయిందనమాట. తమిళనాడు ప్రీమియర్ లీగ్ ఇలాంటివి కూడా మన వాళ్ళు చూస్తున్నారు, అంటే మనం అంటే క్రికెట్ ఫ్యాన్స్ చూస్తున్నారు అనమాట. సో ఇప్పుడు స్టార్ ప్లేయర్స్ అన్న వాళ్ళకి ఎక్కువగా ఫోకస్ అనేది వచ్చిందనమాట. ఇప్పుడు ఐపీఎల్ వల్ల దానివల్ల కొంత చిన్న స్టార్ ప్లేయర్స్ కోసం కూడా వాళ్ళు బ్యాటింగ్ చూడడానికి ఇష్టపడుతున్నారు ఫ్యాన్స్ అన్న వాళ్ళు. సో అందుకే ఖచ్చితంగా ఈసారి హిట్ అవుతుందని భావిస్తున్నారు. 2026లో రాబోతున్నారు. సో ఎలా వస్తారు ఏంటి అంటే ఇంకా డేట్స్ ఏమీ కూడా చెప్పలేదు. ఒకవేళ డేట్స్ వస్తే నేను మీకు వీడియో చేసి చెప్తాను. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే 2026 అంటే మనం ఐపీఎల్ ఇవన్నీ అయిపోయాక అక్కడి నుంచి ఛాంపియన్స్ తీసుకుంటారు అనమాట. ఇక 2025 ఆర్సీబీ ఛాంపియన్స్ని మర్చిపోయింది, వీళ్ళు ఎంటర్ అవ్వలేరు అని చెప్తున్నాను మీకు. సో వీళ్ళు ఒకవేళ 2026లో స్టార్ట్ చేస్తే ఎంటర్ అవ్వలేరు అనమాట. సో 2026లో ఐపీఎల్ అయిపోయాక, ఎందుకంటే మీరు చూసారంటే బ్యాక్ టు బ్యాక్ ఉంటాయి, ఐపీఎల్ అయిపోయాక ఒక్కొక్క లీగ్ అన్న అయిపోతూ వస్తుంది. సో అప్పుడు ఒక షెడ్యూల్ చూసుకుంటారు, నవంబర్ డిసెంబర్ ఇలాంటి టైంలో పెట్టేసుకుంటారు అనమాట. చూద్దాం ఏం జరుగుతుందో, ఎవరు ఛాంపియన్స్ అవుతారో. మళ్ళీ రీస్టార్ట్ చేశాక మళ్ళీ మన ఇండియన్ టీమ్సే ఛాంపియన్స్ అవ్వాలని కోరుకుందాం. ఇవన్నమాట పూర్తి అప్డేట్స్. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.